అఖిల్ రాజ్ త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ఈషా. శ్రీనివాస్ మన్నే దర్శకుడు, హేమ వెంకటేశ్వరరావు నిర్మాత, ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పకుడు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్ని అలరించడంతో ట్రైలర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. సార్, ఈ సినిమా వరకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టీజరు ట్రైలర్ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వీటన్నిటి నుంచి మించి ఇప్పుడు మా సంతోష్ గారు కానీ మా టెక్నీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి మేమందరం ఒకటే, ఈ లైఫ్లో మాకు ఒక బ్రేక్ కావాలి అని ఈ సినిమాకు వర్క్ చేశాము. కానీ లక్ ఏంటంటే మా అందరి పెయిన్ అవ్వచ్చు, మా అందరి స్ట్రగుల్ అవ్వచ్చు, ఈరోజు ఒక మంచి స్థాయికి, ఈరోజు ఈ స్థాయిలో టీజరు ట్రైలరు ఇంతగా వైరల్ అవుతున్నాయి, ఇంతగా క్లిక్ అవుతున్నాయంటే మాత్రం దానికి కారణం స్టేజ్ మీద ఉన్నటువంటి దామోదర్ ప్రసాద్ గారు, బన్నీ వాసు గారు, వంశీ గారండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కనిపించకుండా వెళ్ళిపోయినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ వీటికి మళ్ళీ ఒక ప్రాణం పోసినట్లుగా పోసి నిలబెట్టారు. డెఫినెట్గా ఇంత వైరల్ అవ్వడానికి 100% మాత్రం ఆ ముగ్గురే కారణం అండి. అందుకే ముందు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో ఈ క్రిస్మస్ 25th డిసెంబర్ ఈషా సినిమా థియేటర్స్లో వస్తుంది, తప్పకుండా చూడండి. సినిమా గురించి ఒక 2 ముక్కల్లో ఫినిష్ చేసేస్తా. ఫస్ట్ నేనే లాస్ట్ వచ్చే సినిమాలో షూటింగ్కి ఒక లాస్ట్ 15-20 డేస్ ముందే నేను ఎంటర్ అయ్యాను అనమాట. శ్రీనివాస్ గారికి నాకు చిన్న బంధం ఉంది. నా ఫస్ట్ సినిమా కథ డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గారే. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నా ఫస్ట్ సినిమా నన్ను తెలుగు సినిమా అని కాదు, నా ఫస్ట్ సినిమా అదే. సో మా దర్శకుడు, నా గురుగారు గుణం గంగరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు మాకు నిర్మాత అయితే, మాత అయితే పితాలాగా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా 28వ రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇంత దూరం వస్తాను నేను అస్సలు అనుకోలే. ఓ 2-3 సినిమాల తర్వాత ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. ఈ రోజు వరకు కూర్చోబెట్టి ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని సినిమాలు నన్ను తీసుకొచ్చిన ప్రేక్షకులకి అందరికీ నా శిరస్సు వంచి నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. First of all, I'd like to thank Venkat sir and Damodar sir for creating this film, for believing in the subject, and then to Banivasu sir and Vamshi sir for believing in this project, backing this project and giving it the boost and the confidence that it needs. It's a big boost for all of us. Bunny sir, it was my dream to work with you and I'm very happy I finally get to associate with you. Coming to the team, that Srinivas sir is a very serious filmmaker and he's made a very serious film. So my wish for the film is that Srinivas sir smiles after the release of the film and he continues to remain smiling, because this is a great film that he's made. There's a lot of hard work that's gone into it and I just want this film to work for him. భయపట్టడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ, బట్ మీరందరూ భయపడటం మాత్రం